ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన తమపై పోలీసులు జరిపిన దౌర్జన్యంపై విచారణ జరపాలంటూ అటు ప్రజా సంఘాలు, రైతులు జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇక జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ మధ్యాహ్నం 12 గంటలకు లగచర్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రైతులతో సమావేశమై ఫార్మాసిటీ భూసేకరణ సహా అధికారుల దాడిపై ఆయన ఆరా తీస్తారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఆయన సంగారెడ్డి జైలుకు వెళ్తారు. జైలులో ఉన్నటువంటి లగచర్ల రైతులతో ఆయన సమావేశమై వారి సమస్యను తెలుసుకుంటారు. ఇక అంతే ఈ సాయంత్రం 5 గంటలకు ఆయన సంగారెడ్డి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకొని ఇక లగచర్లలో భూసేకరణపై ప్రజాభిప్రాయం కోసం వెళ్ళిన కలెక్టర్ సహా అధికారులపై గ్రామస్తులు దాడికి దిగారు. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అయితే అధికారులపై దాడికి పాల్పడిన సుమారు 25 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే కీలక సూత్రధారిగా భావిస్తున్న సురేష్ రాజు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. అతడి కోసం పోలీసులు 4 టీమ్స్తో గాలిస్తున్నారు. ఇక మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ లగచర్ల రైతులు వివిధ పార్టీలు సహా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్లను కలిశారు. ఈ క్రమంలోనే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు రాష్ట్రంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.